తెలంగాణ ఏర్పాటు నుంచి షీటింగ్లు చాలా పని చేస్తున్నాయి సార్. ఈ మా ఉమెన్ పీసీలకే 2-3 సార్లు జరిగినాయి, కానీ ఎవరు పిటిషన్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు సార్. బస్ స్టాండ్లో జరిగిన విషయాలు ఎవరు చెప్పుకోవడానికి రావట్లేదు. కాకపోతే కాలేజీలలో జరిగేటి ఏమంటే, మొన్న సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఎవరు అబ్బాయిలు ముందర తిరుగుతున్నారు, వాళ్ళు చేస్తున్నారంటే ఒక 2-3 సార్లు టెండర్ వరకు కూడా చూసినాం సార్. వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం అయినా సార్, వాళ్ళని తీసుకొచ్చినాం పోలీస్ స్టేషన్కి కూర్చోబెట్టి సార్ ముందర ప్రొడ్యూస్ చేసినాం సార్. ఇట్లాంటివి జరిగినాయి. ఎప్పుడు ఎనీ టైం వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎనీ టైం 24 అవర్స్లో వాళ్ళ అందుబాటులో ఉంటాం సార్. ఏ టైం అయినా ఫోన్ చేయవచ్చు అని వాళ్ళకు సందేశాలు ఇచ్చిన సార్. మొత్తం 150 అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం సార్. అమ్మాయిలని కాపాడే ఉద్దేశంతో మహిళలు ఏ నిర్భయం లేకుండా ఏ విషయంలో వచ్చి ఏ రాత్రి అయినా కానీ మీ అందుబాటులో ఉంటాము. ఏ విషయమైనా ఫోన్ కాల్ ద్వారా చెప్తే చాలు. మీ అడ్రస్లు, మీ పేర్లు బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతాం. మరి ఇక్కడ మొదలైన నుంచి అవేర్నెస్ ప్రోగ్రాంలు అయితే 150 అయినాయి సార్. ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి సార్. ఇంకా మేము వాళ్ళకు అందుబాటులోనే ఉంటాం సార్ ఎప్పుడు.